విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిశ్రం హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. గాంధీ అభివృద్ధి కోసం కార్యకర్తలు సూచనలతో పార్టీ మారుతున్నాం. అవనిగడ్డ జాతీయ రహదారి టోల్గేట్ నిర్మాణంలో యాజమాన్యం ఇచ్చిన హామీ. నూతన ఆలయం నిర్మిస్తామని, స్థలం కేటాయిస్తామని నిర్వాహకుల మాట. మాజీ మంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే అవనిగడ్డ జాతీయ రహదారి టోల్గేట్ నిర్మాణ సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో అవనిగడ్డ మండలం పులిగడ్డలోని మరటి మహాలక్ష్మి దేవాలయం తరచూ ముంపునకు గురవుతుంది. 86 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయం హైవే టోల్గేట్ కారణంగా ఆలయానికి ఈ ముంపు సమస్య ఏర్పడింది అన్నారు. నూతన ఆలయం నిర్మిస్తామని, స్థలం కేటాయిస్తామని హైవే టోల్గేట్ నిర్వాహకులు మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. కొద్దిపాటి వర్షాలకే ఆలయంలో నీరు చేరుతోందని తెలిపారు. ముంపు వచ్చినప్పుడు అమ్మవారికి కనీసం దీపారాధన కూడా చేయలేని పరిస్థితి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ నిలబెట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అండి. పులిగడ్డ గ్రామం మరిడి మాక్షి అమ్మవారి దేవస్థానం సుమారుగా మాకు తెలిసి 86 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో ఇలా వర్షపు నీటికి ముంపు గురవడం అనేది ఎప్పుడూ జరగలేదు. గత వర్షాకాల సీజన్ నుంచి ఇలా అమ్మవారి వర్షపు నీటికి ఏ చిన్న వాన వచ్చినా ముంపు గురవుతుంది. ఇందుగా మేము ఇంతకుముందు టోల్గేట్ యాజమాన్యం వారికి, తర్వాత పులిగడ్డ పంచాయతీ వారికి విన్నవించున్నాం, కానీ ఎవరు స్పందించలేదు. ఏమాత్రం వాన వచ్చినా ఇలా ముంపుకు గురవుతుంది, ఇబ్బందిగా ఉంది. నైవేద్యం పెట్టడానికి కానీ, వీటికి కానీ దీపారాధన కూడా కష్టమైపోతుంది. ఒక్కోసారి 2-3 రోజులు కూడా దీపం పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ప్రస్తుతం పరిస్థితి ఇది, ఇవాళ పరిస్థితి. దీనికి మేము విన్నవించేది ఏంటంటే సర్పంచ్ గారికి కానీ, లేకపోతే టోల్గేట్ యాజమాన్యం కానీ, పెద్దలకు కానీ కొద్దిగా నీరు పోయే మార్గం దారి చూపించడం ఒకటి, అమ్మవారికి పైకి తీసుకుందామని ఆలోచన ఉన్నాం. పార్వతీపురం కొమరాడ మండలం కేంద్రం గుంతలో 2 లారీలు దిగబడిపోయాయి. దాంతో పార్వతీపురం రాయగడ రాష్ట్రీయ రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వచ్చిపోయే వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ట్రాఫిక్ ఆగిపోయి వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీలేరు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కలికిరి వాయల్పాడు నియోజకవర్గానికి స్వర్గీయ మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి సేవలు ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొనియాడారు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా కలికిరి పట్టణంలో రైతు మార్కెట్ యార్డ్ దగ్గర కిషోర్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాయల్పాడు నియోజకవర్గంలో 1962లో తొలిసారిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారని అన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మొత్తం 4 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. పీలేరు నియోజకవర్గ స్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. కలికిరి రైతు మార్కెట్ యార్డ్ లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు.
ఎక్కువ కష్టము ఎమ్మెల్యే అయ్యేదని 62లో పీటీ మారేదిని అప్పుడు ఎదుర్కోవాలంటే అంత ఈజీగా గెలుస్తుంది కదా అందులో కార్లు ఉన్నాయి అప్పుడు నడుచుకొని తిరిగి కమాండ్ రాజస్థాన్ ఇప్పుడు అట్లా డ్రెస్ చేసిన బండలన్నీ ఇట్లా తెప్పించి పెట్టు చాలు దిగండి 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 అన్న ఇట్లా చూడండి అన్న కొంచెంసేపు ఇట్లా చూడమన్నా ఫోటోకి ఇట్లా ఒక ఫోటోలు చాలా కాదు హైదరాబాద్ సేలింగపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. సేలింగపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో అభివృద్ధి సరిగ్గా జరగడం లేదని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కొరకు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సూచనలతో పార్టీ మారుతున్నానని అన్నారు.
ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ షాబానో డివో మ్యూజిక్ ద్వారా విడుదలయ్యింది. గౌతమ్ చవార్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందించిన ఈ సాంగ్ కు ఎస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సాంగ్ విడుదలైన తర్వాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవడమే కాకుండా యంగ్స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషమన్నారు. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించామన్నారు. ఈ సాంగ్ మెలోడీగా క్యాచ్ లిరిక్స్ లో ఆకట్టుకుంటుంది. టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏడి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ కు శ్రీకాంత్ పట్నాయక్, ఆర్ ఎడిటర్ ఆర్ మురళీమోహన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ వ్యవహరించారు. షాబానో సాంగ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది అన్నారు. అన్ని భాషల్లో ఈ సాంగ్ ను సోనీ కొమాండోరి పాడారు. సోనీ కొమాండోరి బాహుబలి సినిమాలో హంసనామా పాట పాడడం విశేషం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాలో పలు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెక్చరర్ అవతారం ఎత్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫిజిక్స్ క్లాసును విద్యార్థులకు బోధించారు. 35 నిమిషాల పాటు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లోని ఫార్ములా గురించి ఎలా గుర్తించుకోవాలి స్వయంగా వివరించారు. సెకండ్స్ లో వస్తుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. అగైన్ ఇది పైనది మర్చిపోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై డిస్టెన్స్. యూనిట్ ఏంది? టైం. సో స్పీడ్ యూనిట్ ఏమైంది? అంతే కదా.
చేయండి టీచర్ గారు, మీరు కూడా చేయండి. సెకండ్స్లో వస్తుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది. అగైన్ ఇది పైనది మర్చిపోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై డిస్టెన్స్ యూనిట్ ఏంది? టైం. సో స్పీడ్ యూనిట్ ఏమైంది? అంతే కదా. చేయండి టీచర్ గారు, మీరు కూడా చేయండి. సెకండ్స్లో వస్తుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది. అగైన్ ఇది పైనది మర్చిపోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై డిస్టెన్స్ యూనిట్ ఏంది? టైం. సో స్పీడ్ యూనిట్ ఏమైంది? అంతే కదా. వీడియోని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. గాంధీ అభివృద్ధి కోసం కార్యకర్తలు సూచనలతో పార్టీ మారుతున్నాం. అవనిగడ్డ జాతీయ రహదారి టోల్గేట్ నిర్మాణంలో యాజమాన్యం ఇచ్చిన హామీ. నూతన ఆలయం నిర్మిస్తామని, స్థలం కేటాయిస్తామని నిర్వాహకుల మాట. మాజీ మంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.